నమస్కారం. రైతు నేస్తం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి అంశం పశువుల ఆరోగ్యానికి సంవత్సరం పొడవునా టీకాలు. ఈ అంశం గురించి వివరించడానికి మనతో ఉన్నారు డాక్టర్ ఎం కళ్యాణి, సహాయ సంచాలకులు, TSVBRI హైదరాబాద్. ఈ అంశానికి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి వెంటనే కాల్ చేయండి. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, ముఖ్యంగా ముందుగా పశువుల ఆరోగ్యానికి సంవత్సరం పొడుగున టీకాలు, దీని గురించి తెలుసుకునే ముందు అసలు టీకా అనేది ఎలా పుట్టింది, దాని పుట్టుపూర్వోత్తరాల గురించి చెప్పండి. అలాగే టీకా యొక్క ప్రాముఖ్యత గురించి కూడా వివరించండి మేడం. ఓకే, చాలా మంచి ప్రశ్న అండి. యాక్చువల్గా టీకాల గురించి మనం టీకా అనేది ఇంగ్లీష్లో వ్యాక్సిన్ అంటారు. అయితే ఈ వ్యాక్సిన్ గురించి తెలుసుకునే ముందు మనము హిస్టరీ కనుక చూసుకున్నట్టయితే బౌద్ధులు, బుద్ధిస్ట్ వాళ్ళు 10వ శతాబ్దంలోనే ఈ టీకా తొలి రూపాన్ని కనుగొనడం జరిగిందనమాట. అయితే అందులో కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే స్నేక్ వీనంని, అంటే పాము యొక్క విషాన్ని తాగి పాము కాటుకి విరుగుడుగా యూజ్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఈ చైనీయులు, అసలు తొలి ఆద్యులు ఎవరు అంటే ఈ టీకాని చైనీస్ వారు కనుగొన్నారు. అప్పట్లో ఈ కౌ పాక్స్ అంటే ఆవుకి మసూచి వచ్చినప్పుడు ఈ స్మాల్ పాక్స్ అనే వ్యాధి చాలా ఎక్కువగా ఉండేది మనుషులందరిలో, మనందరికీ తెలిసినది. అప్పట్లో అది వచ్చినప్పుడు కళ్ళు పోవడము, ఈ అంటే జబ్బు తగ్గిన తర్వాత కూడా రకరకాల ఉన్నటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి. అట్లాగే మొహం అంతా మచ్చలు పడడము, గుంటలు ఏర్పడము అట్లాంటివి ఉండేవి. అలాంటి భయంకరమైన వ్యాధికి వాళ్ళు మందు కనుక్కోవాలి అని చెప్పి ఈ ఆవు పాలు పితికినప్పుడు వచ్చినటువంటి ఆవు మసూచి మనుషులకి, దాని నుంచి ఈ కణజాలాన్ని తీసేసి అందరికీ ఇట్లా రాసేవన్నట్టు, స్మియర్ చేసేవాళ్ళు అన్నట్టు. అట్లా చైనీయులు స్టార్ట్ చేశారు యాక్చువల్గా ఈ టీకాని. ఆ తర్వాత మళ్ళీ కొన్ని శతాబ్దాల తర్వాత, మళ్ళీ 800 years తర్వాత ఎడ్వర్డ్ జెన్నర్ గారు, ఆయన ఒక బ్రిటిష్ వైద్యుడు, ఈయన అసలు టీకా కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఈయన వలన టీకా అనేది బాగా పాపులర్ అయింది అనమాట, వ్యాక్సిన్ అనేది. అయితే వ్యాక్సిన్ అంటే ఏంటి అంటే వ్యాక్కా, ఇదొక లాటిన్ పదం నుంచి వచ్చింది. వ్యాక్కా అంటే కౌ, వ్యాక్సినస్ వ్యాక్కా కౌ అంటే ఆవుకు సంబంధించినది అనేది. అంటే అప్పట్లో ఆవు మసూచి వచ్చేది ఎక్కువగా. అట్లాగే ఈ మనుషులలో అనేది మనకు తెలుసు కదా, స్మాల్ పాక్స్, మసూచి అనేది బాగా వ్యాప్తిలో ఉంది. సో ఆయన ఏంటంటే ఒకసారి రౌండ్స్కి వెళ్ళినప్పుడు కనుగొన్నది ఏంటంటే, ఈ ఎవరైతే పాలు పితుకుతారో మిల్క్ మేడ్స్, అంటే పాలు పితికే అమ్మాయిలు ఉంటారు కదా, పాలకి అంటే ఆ పాడికి సంబంధించినటువంటి పనులు చేసేవారందరికీ కూడా ఈ ఆవు మసూచి వచ్చేది కానీ వాళ్ళకి చీమ పట్టిన పొక్కులు అట్లా అంతవరకు మాత్రమే వచ్చేది. కానీ వాళ్ళలో స్మాల్ పాక్స్ అనేది రావడం లేదు. ఇది గమనించిన ఎడ్వర్డ్ జెన్నర్ గారు ఏం చేశారంటే, ఒక 1796లో మాస్టర్ ఫిప్స్ అనే ఒక 13 సంవత్సరాల అబ్బాయిని తీసుకుని, ఆ అబ్బాయికి ఈ అమ్మాయి నుంచి ఈ కౌ పాక్స్ వచ్చినటువంటి చీము, అంటే ఈ కురుపుల్లోంచి చీముని తీసి ఆ అబ్బాయికి ఇంజెక్ట్ చేసి, మళ్ళీ ఒక 6 వారాల తర్వాత మళ్ళీ కూడా ఆయన ఎక్స్పెరిమెంట్ చేసి చూసారనమాట. అంటే ఆ అబ్బాయికి ఆవు మసూచి వచ్చింది. మళ్ళీ తర్వాత స్మాల్ పాక్స్ని వైరస్ని కూడా తీసుకొచ్చి అబ్బాయికి ఇస్తే అబ్బాయికి జబ్బు రావట్లేదు. సో ఇట్లా ఆయన 20 సార్లు ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది అబ్బాయి మీద. అయితే ఈ అబ్బాయి పెరిగి పెద్దగా అయ్యి మళ్ళీ పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని కలిగిన తర్వాత 65 సంవత్సరాల వరకు బతికాడు. ఆ టైంలో ఈ మసూచి వచ్చి అందరూ 20 నుంచి 30% వ్యక్తులు చనిపోతున్న దశలో ఈయనకి ఇది జరిగింది. సో ఈ ఎక్స్పెరిమెంట్స్ చేశాక ఈయన ఇంకొక 2 సంవత్సరాలు ఇంకొక 23 మంది మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి ఆయన ఒక వ్యాసం ప్రచురించడం జరిగింది. అదేంటి అంటే, ఎంక్వైరీ ఇంటూ కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద వేరియోలా వ్యాక్సిన్, డిజీజ్ డిస్కవర్డ్ ఇన్ సమ్ ఆఫ్ ద వెస్టర్న్ కంట్రీస్ అని చెప్పి ఈయన ఒక వ్యాసం ప్రచురించారు. అందులో ఈయన ఏం చెప్పారంటే, ఈ ఆవు మసూచి నుంచి మనము స్మాల్ పాక్స్ని వచ్చిన మనుషులని కాపాడగలుగుతాము అనేది ఆయన కంక్లూజన్ ఇచ్చారు. అయితే ఈ వ్యాక్సిన్ అనే పదాన్ని కూడా ఆయనే కాయిన్ చేశారు. దాని తర్వాత 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ లూయిస్ పాస్చర్ గారు, అంటే మన ప్యారిస్లో ఉన్నటువంటి సైంటిస్ట్, ఆయన కూడా ఏం చేశారంటే, ఆయన ల్యాబొరేటరీలో పరీక్షలు జరిపేటప్పుడు ఆయన లైవ్ అటెన్యూటెడ్ చికెన్ కలరా వ్యాక్సిన్, ఆంథ్రాక్స్ వ్యాక్సిన్, అట్లాగే ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్, రేబీస్ వ్యాక్సిన్స్ కనుగొనడం జరిగింది. దాని తర్వాత అసలు టీకా అనేది బాగా వ్యాప్తిలోకి వచ్చేసింది. వీరి వల్లనే అసలు టీకా అంటే అనేది మనకి బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దాని తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా బాగా ఈ టీకాలు తీసుకోవాలి అనే దాని మీద బాగా ప్రచారం చేయడం వల్ల, ప్రతి ఒక్కరూ టీకాను తీసుకోవడం వల్ల మనం ఈ రోజున స్మాల్ పాక్స్ అనే
వ్యాధిని అసలు పూర్తిగా ఇరాడికేట్ చేయగలిగాం, నిర్మూలించగలిగాం. మన భూమి మీద నుంచే నిర్మూలించే పరిస్థితికి వచ్చింది. సో ఇది చూస్తేనే మనకి టీకా అంటే దాని యొక్క విశిష్టత ఏంటి అనేది అర్థమవుతుంది. ఓకే మేడం, అసలు టీకాని ఎలా తయారు చేస్తారండి? టీకాని యాక్చువల్గా టీకాలు మనకైతే ఏవైతే రోగకారక క్రిములు ఉంటాయో అంటే బ్యాక్టీరియా, వైరస్, డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్, ఫంగల్ కావచ్చు, పారాసైట్ కావచ్చు, లేదా వాటి నుంచి విడుదలయ్యేటువంటి ఏవైతే విష పదార్థాలు ఉంటాయో వాటి నుంచి కూడా తయారు చేస్తారండి. అంటే ఇవి ఇలా తయారు చేయడానికి కారణం ఏంటంటే మన శరీరంలోకి ఒకసారి ఈ రోగకారక క్రిములు కనుక ఎంటర్ అయితే ఎలా అయితే లక్షణాలు కలిగి చేసి జబ్బు కలిగిస్తాయో, కలిగించిన తర్వాత మనకు వ్యాధి నిరోధక శక్తి ఒకటి వస్తుంది. సో అదే విధంగా మనం ముందే గనక దీన్ని చేయగలిగితే దానిని మన శరీరాన్ని కానీ, పశువుల్ని కానీ, మనని కానీ మనం జబ్బుల నుంచి కాపాడుకోవచ్చు. సో దానికోసం అని ఏం చేస్తారంటే ఈ వ్యాధికారక క్రిముల్ని బాగా వీకెన్ చేస్తారు. అంటే ఇప్పుడు సపోజ్ గేదెలలో ఒక జబ్బు ఉందనుకోండి, హెమరేజిక్ సెప్టిసిమియా అనే వ్యాధి ఉంది. అది పాస్చరిల్లా మల్టోసిడా అనే బ్యాక్టీరియా తోటి మనకి వ్యాధికారకం. అయితే ఆ పాస్చరిల్లా మల్టోసిడాని మనం వేరే హోస్ట్లో కనుక తీసుకెళ్ళి, అంటే ఇది బ్యాక్టీరియా కాబట్టి ఇన్యాక్టివేట్ చేస్తారు వేరే అడ్రిజెంట్స్, ఫార్మాల్డిహైడ్ తోటి వాటి శక్తిని తగ్గించేస్తాయి. మనం కనుక యూస్ చేసే కెమికల్ కానీ లేదంటే వేరే హోస్ట్లో అంటే బాగా పసాజ్ చేయడం వల్ల కానీ వాటి శక్తిని క్షీణింపజేసేస్తాం. అంటే ఈ కారక క్రిమిని కనుక మనం శరీరంలో ప్రవేశపెడితే అది ఎంత మాత్రం రోగాన్ని కలుగజేయదు. కానీ రోగ నిరోధక శక్తికి కావాల్సిన ఎలా ప్రేరేపితం జరుగుతాయో సేమ్ అట్లాగే బాడీలో అదే సేమ్ ప్రాసెస్ మొదలవుతుంది. మనకి జబ్బు రాదు, కానీ బాడీ ఎలా గుర్తిస్తుంది అంటే ఇదేదో ఫారెన్ బాడీ నా దానిలోకి ఎంటర్ అయింది, సో నేను దీనిని పంపించేయాలి కాబట్టి అని చెప్పి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అలాగే స్టార్ట్ అయినప్పుడు యాంటీబాడీస్ అన్నీ కూడా మన ఇమ్యూన్ సిస్టమ్, రోగ నిరోధక వ్యవస్థ అనేది పనిచేయడం ప్రారంభిస్తుంది. అప్పుడు ఇవన్నీ చేసినప్పుడు మనకి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి ఉంటాయి. ఈ టీకా అనేది యాక్చువల్గా సేమ్ ఈ రోగకారక క్రిములతో తయారు చేయబడినటువంటి పదార్థమే, కాకపోతే వాటిని మనము అంత శక్తి లేకుండా తయారు చేసి ఇస్తాం. ఓకే, అంటే ఎన్ని రోజులకి ఇది యాంటీబాడీస్ అనేవి ఫామ్ అవుతాయి? బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్కి అయితే జనరల్గా అండి 1-2 వారాలలో హ్యూమరల్ రెస్పాన్స్ స్టార్ట్ అవుతుంది. అదే వైరల్ వాటికి కూడా 21 రోజులకల్లా కూడా ఇది స్టార్ట్ అయ్యి మనకి యాంటీబాడీ స్టార్ట్ అవుతుంది. కొన్ని వాటిల్లో బూస్టర్ వ్యాక్సినేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటప్పుడు వ్యాక్సిన్ ఇచ్చినా కూడా యాంటీబాడీస్ ఫర్దర్గా ప్రొడ్యూస్ అయ్యి మనకి ఎక్కువ కాలం ఇమ్యూనిటీని ఇస్తాయి, వ్యాధి నిరోధక శక్తిని ఇస్తాయి. అంటే యాక్చువల్గా మన శరీరంలోకి ఇచ్చాక ఈ టీకా అనేది అసలు ఏ విధంగా పనిచేస్తుంది? అదే ఇప్పుడు చెప్పిన విధంగా మనము టీకాని కనుక ఒకసారి ఇంజెక్షన్ రూపంలో ద్వారా కానీ దాని మెథడ్ ఎలా ఉంటే దాన్ని డ్రాప్స్ వేయాలా, ఇంజెక్షన్ పోలియో వ్యాక్సిన్ ఉందనుకోండి డ్రాప్స్ వేస్తాము, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాగే వేరేవన్నీ కూడా ఇంజెక్షన్ చేస్తాము. ఆ టీకాలు ఇంజెక్షన్ చేసినప్పుడు మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత అది మనకి రోగ నిరోధక వ్యవస్థ ఉంటుంది. అవి ఏంటి అంటే రక్తంలో తెల్ల రక్త కణాలు, తర్వాత అలాగే బోన్ మ్యారో, ఎముకలలో ఉండే మూలిగా, స్ప్లీన్, థైమస్, కాంప్లిమెంట్ సిస్టమ్, ఇవన్నీ కూడా అంటే లింఫ్ గ్లాండ్స్, ఇవన్నీ కూడా మనకి రోగ నిరోధక వ్యవస్థ ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి అన్నమాట. ఇవి చేసే పనులన్నీ కూడా ట్రిగ్గర్ అవుతాయి. దాని ద్వారా ఏంటంటే మన శరీరంలో తెల్ల రక్త కణాలు, న్యూట్రోఫిల్స్, ఫాగోసైట్స్ ఇవన్నీ ఉంటాయి. అవి యాంటీజన్ని అంటే ఏదైతే రోగకారక క్రిమి ఉందో ఈ టీకాని మనం ప్రవేశపెట్టినప్పుడు ఫారెన్ అని శరీరం గుర్తిస్తుందో దానిని ఎలా బయటికి పంపించాలి, శరీరం ఎలా కాపాడుకోవాలి అనే ప్రక్రియ స్టార్ట్ చేస్తుంది. కాబట్టి ఆ విధంగా అది వెళ్ళి దానిని మార్క్ చేస్తుంది అన్నట్టు. మార్క్ చేసినప్పుడు మిగతా రోగనిరోధక వ్యవస్థలో ఉన్నటువంటివన్నీ కూడా పనిచేసి దానిని ఎలా చంపివేసి శరీరం నుంచి బయటికి నెట్టివేయబడాలి అనే పద్ధతి ద్వారా ఈ టీకా పనిచేస్తుంది. ఓకేనండి. అలాగే మనకి టీకాలు ఇచ్చే పద్ధతులు అనేవి ఏమున్నాయండి? టీకాలు దానిలో పద్ధతులు ఇంట్రామస్కులర్ ఒకటి, అంటే మనం వ్యాక్సినేషన్ని ఎలా ఇస్తాము అనేది, అంటే పశువులలో కానీ మనుషులలో కానీ టీకాని ఎలా ఇవ్వాలి అంటే ఇంట్రామస్కులర్ అంటే కండరాలకి ఇస్తాము. అలాగే సబ్క్యూటేనియస్, ఇంకొకటి వచ్చేసి ఇంట్రాడర్మల్, ఇంట్రానేసల్. ఇవి జనరల్గా ఎక్కువగా యూజ్ చేసే పద్ధతులు. ఓకే, అంటే ఏవైనా సరే కండరాలకే
ఇంట్రామస్కులర్ అంటే ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ అంటే మన శరీరం మీద చర్మం ఉంటుంది, చర్మం కింద అంటే ఎపిడర్మిస్, డర్మిస్, దాని తర్వాత సబ్క్యూటేనియస్ టిష్యూ, ఫ్యాట్ లేయర్, కింద మజిల్, ఆ కండరాల లోపలికి ఇచ్చేదాన్ని ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ అంటారు. ఇది ఒక స్ట్రైట్గా ఇచ్చేయచ్చు, లేదంటే 45 degrees యాంగిల్లో కూడా పెట్టి ఇస్తారు. అది ఏంటంటే సూది కండరంలోకి వెళ్తుంది, మనం మందుని అనేది కండరంలోకి పంపిస్తాము టీకాని. ఇదేంటంటే ఈ కండరానికి రక్త నాళాలు అంటే బ్లడ్ సప్లై ఉంటుంది కాబట్టి మందు తొందరగా అబ్జర్వ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అట్లాగే సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ అంటున్నారు కాబట్టి సబ్క్యూటేనియస్ అంటే మనము కండరం దాకా వెళ్ళము, చర్మం కింద ఇస్తాము, సబ్క్యూటేనియస్ టిష్యూలోకి ఇస్తాము. ఇక్కడ నుంచి కొంచెం అబ్జర్వ్ అవడానికి కొంచెం టైం పడుతుంది, కానీ ఇది ఒక సాధారణంగా యూస్ చేసే పద్ధతి, టీకాలకి ఇచ్చే పద్ధతి. ఇంకొకటి వచ్చేసి ఇంట్రాడర్మల్ అంటేనేమో మనం జస్ట్ ఎపిడర్మిస్, డర్మిస్ అంటే స్కిన్లో ఉండేటువంటి డర్మిస్లోకి మాత్రమే ఇస్తాము. అది ఇచ్చినప్పుడు కొంచెం బ్లబ్ అంటే చిన్న పొర మందం ఇలా బొబ్బలాగా ఏర్పడుతుంది. దాన్ని తక్కువ క్వాంటిటీలో ఇవ్వాల్సిన వ్యాక్సిన్స్ అన్నిటి కూడా సాధారణంగా ఇలాగే ఇస్తారు. ఓకే. అలాగే కోల్డ్ చైన్ అని అంటూ ఉంటారు కదా, అసలు కోల్డ్ చైన్ అంటే ఏంటి? కోల్డ్ చైన్ అంటే మనం యాక్చువల్గా మన తయారు చేసే టీకాలు, వ్యాక్సిన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బయాలజికల్ సబ్స్టెన్సెస్ అంటే బ్యాక్టీరియా, వైరస్, లేకపోతే ఫంగల్, లేకపోతే పారాసైటిక్, లేకపోతే ప్రోటీన్, ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. వీటిని మనము యాసిటీస్గా కాపాడాలి అంటే మనము టెంపరేచర్ కంట్రోల్ ఉండాలి. అంటే తక్కువ టెంపరేచర్లో, ఉష్ణోగ్రతలో వాటిని భద్రపరచాలి. ఎక్కడి నుంచి తయారు చేసిన ప్రదేశం నుంచి మనం ఎక్కడైతే టీకాని ఇస్తామో ఆ ప్రదేశం వరకు ఆ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ అక్కడి దాకా వెళ్ళాలి. మన పశువులోకి ఇచ్చేంత వరకు కూడా అదే టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. దీన్ని యాక్చువల్గా కోల్డ్ చైన్ అంటారు. అక్కడి నుంచి ఇక్కడి వరకు కొన్ని ఉష్ణోగ్రతలను పాటిస్తాం కాబట్టి ఆ టెంపరేచర్ కంట్రోల్ సిస్టంలోనే పంపిస్తాం కాబట్టి దాన్ని కోల్డ్ చైన్ అంటారు. ఓకే. అలాగే ఈ టీకాలని మనం ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి తీసుకెళ్తుంటాం కదండి, అప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? జనరల్గా టీకాలు అనేవి ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటే తయారు చేస్తాం, ఇప్పుడు మన రాష్ట్రంలో TSVBRA నుంచి మనకి జిల్లాలకి పంపించాలి. అంటే ఆ జిల్లాలకి పంపించే వరకు కూడా మనము ఒక వెహికల్లో పంపిస్తాం, ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ఆ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా వ్యాక్సిన్ని మనము ప్యాకేజ్లోంచి బయటకు తీయకూడదు. అట్లాగే అన్ని కూల్ ఇన్సులేటర్స్లో పెడతారు. టెంపరేచర్ 2 to 8 degrees సెంటిగ్రేడ్ మెయింటైన్ చేయాలి మినిమము. వాటికి పెట్టడానికి కోల్డ్ ప్యాక్స్ అన్నీ కూడా ప్యాకింగ్ అనేది ప్రత్యేకంగా చేస్తారు. చేసి వాటిని ఆ వెహికల్ లోపల పెట్టి ఎండ తగలనీయకుండా, టెంపరేచర్ పెరగకుండా ప్రాపర్ పద్ధతిలో అక్కడికి పంపించడం జరుగుతుంది. అక్కడి నుంచి వాళ్ళు ఫ్రిడ్జ్లో భద్రపరచుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి తర్వాత మళ్ళీ ఐస్లో పెట్టుకుని తీసుకుని వెళ్ళి వ్యాక్సిన్ చేయడం జరుగుతుందండి. ఓకే. అలాగే మనకి పశువుల్లో గొంతు వ్యాధి అనేది అంటుంటాం కదండి, అసలు దాని లక్షణాలు ఏంటి, దాన్ని ఎలా నివారించాలి? గొంతు వాపు వ్యాధి అనేది యాక్చువల్గా పశువులలో వస్తుందండి. ఇది ఎక్కువగా వర్షాకాలంలో వస్తుంది. అయితే వర్షాకాలంలో వచ్చినప్పుడు జూన్ టు సెప్టెంబర్ మాసాల్లో ఇది ఎక్కువ వస్తుంది కాబట్టి మనము ఎక్కువగా వస్తుంది. దీన్ని గురక వ్యాధి, గుండెవాపు వ్యాధి అని కూడా అంటారు. అట్లాగే ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే ఇది జనరల్గా పశువులు నీరసమైపోయినప్పుడు కొద్దిగా వస్తుంది, అంటే స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు వచ్చే వ్యాధి. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే ఈ పశువులు చిన్న పశువులలో ఎక్కువగా వస్తుంది పెద్దవాటి కంటే కంపారిటివ్లీ. అట్లాగే ఇది ఆవులు, గేదెలు రెండిట్లో వస్తుంది, కానీ ఎక్కువగా మనము గేదెలలో చూస్తుంటాము. అట్లాగే ఈ వ్యాధిని మనం గుర్తించాలి అంటే గొంతు దగ్గర వాపు ఉంటుంది. గొంతు వాపు అని ఎందుకంటారంటే అక్కడ నీరు చేరుతుంది. గుండె వాపు, గొంతు వాపు అనేది ఎందుకు వస్తుంది అంటే గొంతు, నెక్ రీజియన్లో, ఈ కాళ్ళు ముందర గంగడోలు ప్రాంతంలో అక్కడ అంతా కూడా మనకి ఎక్కువగా వాపు కనిపిస్తుంది. తర్వాత కంటిన్యూ ఎక్కువ జ్వరం కనిపిస్తుంది. ఫస్ట్ లక్షణం ఏంటంటే విపరీతంగా జ్వరం వస్తుంది. 106 degrees వరకు మనకి జ్వరం కనిపిస్తుంది ఈ పశువులలో. దాని తర్వాత కంటి నుంచి కళ్ళు ఎర్రబడి నీరు కారడం, తర్వాత చొంగ కారడము నోట్లోంచి, నాలుక శ్వాస తీసుకోవడానికి అవి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి పశువులు. నాలుకను బయట పెట్టి శ్వాస ఇబ్బందికరంగా తీసుకుంటూ ఉంటాయి. దానివల్ల గురగుర అనే శబ్దం వస్తుంది, అందుకే గురక వ్యాధి అని అన్నారు. సారీ. ఓకేనండి. అలాగే పశువుల్లో ఇంకా వచ్చే ముఖ్యమైన వ్యాధులు ఏమంటారు, ఇంకేమన్నా? పశువులలో చాలా ముఖ్యంగా అంటే రెగ్యులర్గా HSBQ అంటే గొంతు వాపు, జబ్బవాపు, గాలికుంటు వ్యాధి, అలాగే
IBR అంటే ఇంకా బ్యాక్టీరియల్, వైరల్, అంతర్పరాన్న జీవుల వల్ల కూడా వచ్చేవి ఉంటాయి. థైలేరియాసిస్, బాహ్య పరాన్న జీవుల వల్ల వచ్చేవి వచ్చే జబ్బులు ఉంటాయి. వాటిలో థైలేరియాసిస్, ట్రిపనోసోమియాసిస్ అట్లాంటివి. ఇట్లా అంటే ఈ వ్యాధులు వచ్చిన తరువాత టీకాలు వేయవచ్చు అంటారా? అంటే వ్యాధులు రాకముందు అసలు టీకా అనేది ఇచ్చేదే రాకముందే వేస్తారండి. అయితే టీకా ఒకవేళ జబ్బు వస్తే మనం చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ జబ్బు వచ్చిన పశువుల్ని మనం ప్రత్యేకంగా పక్కకి పెట్టి వాటిని చికిత్స చేసి ప్రాపర్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాటి చుట్టూ ఉండే హెల్దీ యానిమల్స్కి టీకా ఇవ్వాలి, కానీ జబ్బు వచ్చిన వాటిల్లో అయితే టీకాలు వేయరు. అలాగే టీకాలు ఇచ్చే ముందు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా? టీకాలు ఇచ్చే ముందు నట్టల నివారణ కోసమని ఫస్ట్ యానిమల్స్లో అన్నిట్లో కూడా నట్టల నివారణ అది చేసుకోవాలి. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే అవి స్ట్రెస్ లేకుండా ఉండడము, హెల్దీగా ఉన్న యానిమల్స్లో వేసుకోవడము, నట్టల నివారణకి మందులు వేసుకోవడము, సరైన పోషణ ఆహారం ఇవ్వడము, అంటే బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఇవ్వడము, వాటికి సరైన అంటే షెల్టర్ కూడా ఇచ్చి శుభ్రమైన నీరు పెట్టి అన్నీ పెట్టుకొని హెల్దీ యానిమల్స్లో కనుక టీకా ఇచ్చినట్టయితే అవి రోగం అంటే జబ్బు రాకుండా, జబ్బున బారిన పడకుండా ఉంటాయి. ఓకే. అలాగే మేడం, మన రాష్ట్రంలో పశు సంపదని కాపాడేందుకు చేపట్టిన టీకాల కార్యక్రమం గురించి వివరించండి. మన రాష్ట్ర ప్రభుత్వం వారు తెలంగాణ రాష్ట్రంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా వ్యాక్సిన్ అంటే వెటర్నరీ హెల్త్ క్యాలెండర్ అని తయారు చేస్తారు. దానిని బట్టి ప్రతి మాసంలో ఏ టీకాలు ఎప్పుడు వేయాలి అనేది ఒక ముందుగానే తయారు చేసి దాని ప్రకారంగా మొత్తం రాష్ట్రం అంతటా కూడా టీకాలు వేయడం జరుగుతుంది. ఓకే మేడం. అలాగే మన రాష్ట్రంలో పశు జనాభా గణాంకాల గురించి చెప్తారు? మన రాష్ట్రంలో పశు జనాభా మొత్తం 3,24,40,369. ఇది టోటల్ లైఫ్ స్టాక్, అంటే పౌల్ట్రీ కాకుండా, అంటే ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, కుక్కలు అలాంటివన్నీ కలుపుకుంటాం. మేడం, పశు జనాభా గణాంకాల గురించి వివరిస్తున్నారు, చెప్పండి. మన రాష్ట్రంలో మొత్తము టోటల్ లైఫ్ స్టాక్ పాపులేషన్ మొత్తం పశు జనాభా మన దగ్గర 3,24,40,369 ఉన్నాయండి. అట్లాగే అందులో ఆవులు వచ్చేసి 42,32,539, గేదెలు వచ్చేసి 42,26,306, గొర్రెలు వచ్చేసి 1,90,63,058, మేకలు వచ్చేసి 49,34,673, పందులు వచ్చేసి 1,77,992. అలాగే అంటే మనకి కోళ్ళు వచ్చేసరికి 7,99,99,404 ఉన్నాయండి. గుర్రాలు 3,878, అలాగే కుక్కలు వచ్చేసరికి 3,55,000 చిల్లర ఉన్నాయండి. ఓకే. అలాగే ఈ పశు సంపదని కాపాడేందుకు చేపట్టిన టీకాల గురించి మీరు హెల్త్ క్యాలెండర్ గురించి వివరిస్తాను అదొక్కసారి. యాక్చువల్గా మనకి హెల్త్ క్యాలెండర్ ఈ సంవత్సరం అంటే 2021-22 హెల్త్ క్యాలెండర్ ప్రకారం మే మాసంలో అంటే 20th to 31st మే 2021లో ఈటీ వ్యాక్సినేషన్స్, ఎంటీరోటాక్సిమియా వ్యాక్సినేషన్స్ అంటారు, చిటుకు వ్యాధి కోసం అని చెప్పి గొర్రెల్లో ఈ వ్యాధి కోసం టీకాలు అనేది ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. దానిలో ఏంటంటే ఎండమిక్ ఏరియాస్ అనేవి ఉంటాయి, అంటే ఎక్కడైతే ఎక్కువగా ఈ చిటుకు వ్యాధి వస్తుంది అనేది గుర్తిస్తారు. గుర్తించి ఆ టార్గెట్ విలేజెస్లో ఈ టీకాలు వేయడం జరుగుతుంది. అట్లాగే మనం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వారు కొత్తగా షీప్ స్కీమ్స్ పెడుతున్నారు. దానిలో కూడా మనకి ఎక్కువ శాతం బయట నుంచి కూడా మనం గొర్రెల్ని తెచ్చుకోవడం జరుగుతుంది, బయట రాష్ట్రాల నుంచి కూడా. వాటికి కూడా టీకాలు వేయడం జరుగుతుంది. ఇందులో అంటే పక్క రాష్ట్రాల నుంచి వస్తాయి కాబట్టి అవి వాటిని మనం క్వారంటైన్లో పెట్టుకుని మన మందలో కలుపుకుంటాం కాబట్టి వాటికి కూడా టీకాలు రైతు సోదరులు వేసుకోవాలి. సో వాటికి కూడా ఈ టీకాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది అయిపోయింది మే నెలలో. అంటే ఈ ఈటీ అనేది యాక్చువల్గా తొలకరి ముందే ఈ టీకాలు వేసుకోవాలి. ఎందుకంటే ఏదైతే తొలకరి తర్వాత వర్షాకాలంలో వచ్చే గడ్డి రోగం అని కూడా అంటారు దీన్ని, గడ్డిని మనము మేపుతాం కాబట్టి వాడిపోయిన గడ్డిని మేపిన తొలకరి తర్వాత వచ్చే గడ్డిని మేపడం వల్ల వచ్చే జబ్బు కాబట్టి దానికంటే ముందే మే మాసంలో మనం కనుక ఈ టీకాలు వేసుకున్నట్టయితే రైతు సోదరులు వారి గొర్రెలను మేకలను కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఓకే. తర్వాత ఉన్నది జూన్ మాసంలో 1st to 11th జూన్ హెచ్ఎస్ అండ్ బీక్యూ వ్యాక్సినేషన్స్ అని పెట్టారండి. హెచ్ఎస్ అంటే హెమరేజిక్ సెప్టిసిమియా,
అంటే గొంతు వాపు వ్యాధి ఇందాక మీరు అడిగినట్టుగా. అట్లాగే బీక్యూ అంటే బ్లాక్ వాటర్ డిసీజ్, ఇది జబ్బవాపు వ్యాధి. ఇది ఆవులు గేదెలు రెండిట్లోనూ వచ్చే జబ్బులు ఇవి రెండు కూడా. వీటి కోసం అని చెప్పి ఇది కూడా ఎండమిక్ విలేజెస్, టార్గెట్ విలేజెస్లో వేస్తున్నారు. ఎక్కడైతే ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలలో ఏ గ్రామాల్లో ఎక్కడ ఈ వ్యాధి ఎక్కువగా ఉంది అనేది గుర్తించడం జరుగుతుంది. ఆ గ్రామాల్లో ఈ టీకాలు అనేది ఈ ప్రోగ్రాం అప్పుడు వేస్తారు. దాని తర్వాత వచ్చేది 21-26 జూన్ 2021కి షీప్ అండ్ గోట్ డివార్మింగ్ ఫస్ట్ రౌండ్ అని పెట్టారు. అంటే గొర్రెలు మేకలలో నట్టల నివారణ కార్యక్రమం. ఈ నట్టల నివారణ ప్రోగ్రాం చేసుకున్నట్టయితే వాటికి కలిగేటువంటి అంతర్పరాన్న జీవులు ఉంటాయి కదా, జల్లగలు అంటే రౌండ్ వామ్స్, తర్వాత ఫ్లూక్స్, రకరకాలైనటువంటి ఇంటర్నల్ పారాసైట్స్ ఉంటాయి. వాటిని తొలగించడానికి ఈ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది. సో ఈ 100% షీప్ అండ్ గోట్ పాపులేషన్ మొత్తానికి కూడా ఈ నట్టల నివారణ ప్రోగ్రాం చేశారు. దాని తర్వాత 1 to 10th జూలై 2021 అప్పుడు కూడా బొవైన్ డివార్మింగ్ అన్నారు. అంటే ఇప్పుడు ఇది గేదెలు, ఆవులు, పెద్ద జాతి పశువులలో వేయడం జరిగింది. నట్టల నివారణ కార్యక్రమం చేశారు. ఇది కూడా 100% అన్నిటికీ కూడా వేయాలి అని చెప్పి ఈ ప్రోగ్రాం నిర్ణయించబడింది, అలాగే చేశారు. తర్వాత 15th జూలై to 20th ఆగస్ట్ NADCP కింద అంటే నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్, జాతీయ పశు వ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద మనకి FMD వ్యాక్సినేషన్స్ అంటే గాలికుంటు నివారణ చర్యల కింద ఫస్ట్ రౌండ్ జరగాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. అయితే ఇంకా ఈ టీకాల ప్రోగ్రామ్ స్టార్ట్ కాలేదండి మన రాష్ట్రంలో. యాక్చువల్గా ఇప్పుడు ప్రస్తుతం రక్త నమూనాలు అవి సేకరిస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు ఇచ్చినటువంటి టీకాలు అంటే ప్రతి సంవత్సరం గాలికుంటూ మనం 2వ సార్లు ఇస్తాం 6 నెలల వ్యవధిలో. ఇచ్చినప్పుడు ఆ టీకా సరిగా పనిచేస్తుందా లేదా, ఎలా ఉంది, సీరో సర్విలెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ర్యాండమ్గా బ్లడ్ కలెక్షన్ చేసి సీరం తీసి వాటిని పరీక్ష చేస్తూ ఉంటారు. వీటికి ఇమ్యూనిటీ ప్రాపర్గా వస్తుందా రావట్లేదా, రోగ నిరోధక శక్తి ఈ టీకాల వల్ల వస్తుందా రావట్లేదా, లేదంటే జబ్బు వలన ఏమన్నా జబ్బున బారిన పడినాయా, ఏ టైప్ ఆఫ్ సీరో టైప్ ఇక్కడ ఉంది, ప్రివాలెంట్ ఉంది మన స్టేట్లో అనేది టెస్ట్ చేయడానికి ఈ బ్లడ్ కలెక్షన్ అనేది ముందు చేస్తారు. తర్వాత టీకా ఇచ్చిన తర్వాత 21 రోజుకి మళ్ళీ కలెక్ట్ చేసి మళ్ళీ కూడా చూడడం జరుగుతుంది. ప్రజెంట్ ఏంటంటే టీకా ఇవ్వకముందు తీసుకోవాల్సిన రక్త నమూనాలు సేకరించడం జరుగుతుంది. ఇంకా టీకా ఇప్పుడు వ్యాక్సిన్ సప్లై చేయడం జరుగుతుందండి. దాని తర్వాత ఒకసారి మళ్ళీ డేట్ నిర్ణయించినప్పుడు ఇన్ఫామ్ చేస్తారు అందరికీ ముందుగానే. అప్పుడు మళ్ళీ టీకాల ప్రోగ్రాం చేపడతారు. ఇది అయిన తర్వాత 1 నుంచి 9 సెప్టెంబర్ 2021 షీపాక్స్ అండ్ గోట్ పాక్స్ వ్యాక్సినేషన్స్ అంటే గొర్రెలు మేకలలో అమ్మ తల్లి అంటారు కదా, మసూచి, ఈ మసూచి వ్యాధికి టీకాలు వేయాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. దాని తర్వాత 9th to 18th నవంబర్ 2021 NADCP's బ్రూసెల్లోసిస్ ప్రోగ్రామ్ అంటే ఈసుడు రోగానికి మనం టీకాలు వేయడం జరుగుతుంది. అయితే ఇది ఓన్లీ ఆడదూడలు, గేదెలు, ఆవుల వాటికి 4 నుంచి 8 నెలల వాటికి మాత్రమే మనం మొత్తం అన్నిటికీ వేస్తాము. అయితే ఈ ప్రోగ్రామ్ ఏం చేశారంటే బిఫోర్ హ్యాండ్ ఇప్పుడు వేసేస్తారు. ఓకే, ఇది ఇప్పుడు ముందుగానే దానికి టీకాలు వేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ కూడా ఒక 60-70% దాకా రాష్ట్రంలో టీకాలు వేయడం జరిగింది. మిగతాది కూడా కంప్లీట్ చేస్తున్నారు. తర్వాత 1st to 8th డిసెంబర్ 2021 షీప్ అండ్ గోట్ డివార్మింగ్ ప్రోగ్రామ్ పెట్టారు. అది నట్టల నివారణ కార్యక్రమం 2nd రౌండ్ జరుగుతుందండి. ఇందులో మళ్ళీ 100% షీప్ అండ్ అంటే గొర్రెలు మేకలకి అన్నిటికీ వేయాలనేది నిర్ణయించబడింది. అంటే పర్టికులర్ ఆ డేట్స్లో ఆ నెలల్లో వెళ్ళి వేయించుకోవాలి టీకాలు అంటే లేదండి. ఈ టీకాల కార్యక్రమం ఎప్పుడైతే పెడతారో అప్పుడు ఆ జిల్లా యొక్క పశు వైద్యాధికారి గారు వారికి ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి డాక్టర్స్ అందరినీ, మళ్ళీ పారా స్టాఫ్ కింద ఉన్నటువంటి స్టాఫ్ అందరినీ కూడా బృందాలుగా టీమ్స్గా ఏర్పాటు చేసి వాళ్ళే గ్రామానికి వెళ్తారు. వెళ్ళి ముందుగానే ఆ గ్రామంలో పలానా తేదీ నాడు పలానా టైంకి మేము ఈ టీకాల ప్రోగ్రాం నిర్వహిస్తాము అని చెప్పి ఆ గ్రామ పెద్దలకి, సర్పంచుల గారికి, వారికి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. వారు ఆ విలేజ్లో డప్పు చాటింపు చేయడము, లేకపోతే రేపు మన విలేజ్లో ఈ ప్రోగ్రాం ఉంది అని చెప్పి వాళ్ళు కూడా ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటారు. అప్పుడు వీరందరూ వెళ్ళి ఈ టీకాలని ఆ డేట్స్లో ఏ డేట్స్ అయితే నిర్ణయించబడతాయో ఆ డేట్స్లో వెళ్ళి వేస్తారు. జనరల్గా ఈ టీకాల కార్యక్రమం అనేది ఎన్ని రోజులు జరుగుతాయండి? అంటే మినిమం 5 days నుంచి 45 days, అవసరమైతే 3 నెలలు, 2 నెలలు, 3 నెలల వరకు జరుగుతాయి. అంటే పరిస్థితులని బట్టి ఆ యొక్క అవసరాన్ని బట్టి కూడా పెరగడం తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది.
జనరల్గా అయితే మినిమం 5 days నుంచి 45 days వరకు టీకాల ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకే. అలాగే గొర్రెల్లో ఈ షీప్ పాక్స్ అనే వ్యాధి గురించి అలాగే దానికి ఇచ్చే టీకాల గురించి వివరించండి. షీప్ పాక్స్ గొర్రెలలో వచ్చేది అమ్మ తల్లి, తల్లవ్వ, ఈ మసూచి వ్యాధిని అంటే గొర్రెల్లో వచ్చేటి మసూచి వ్యాధిని షీప్ పాక్స్ అంటారండి. అయితే ఇది మనం ఈజీగానే గుర్తించవచ్చు. బొబ్బలన్నీ వస్తాయి కదా, యాక్చువల్గా జ్వరం వస్తుంది గొర్రెలకి. జ్వరం వచ్చిన తర్వాత ఎక్కడైతే ఈ ఉన్ని లేని ప్రాంతాలలో అంతా కూడా బొబ్బలుగా ఏర్పడతాయి. ఆ బొబ్బలు ఏర్పడి పుండ్లయి తర్వాత చీమ్ పట్టడం కానీ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే, లేదు అంటే నల్ల పొక్కులుగా ఏర్పడడం కానీ జరుగుతుంది. ఇది చూడగానే గుర్తించవచ్చు. అయితే వచ్చేదాకా ఆగకుండా మనం ఏం చేయాలంటే ముందుగానే టీకాలు వేయించుకోవాలి. దీనికి మన క్యాలెండర్ ప్రకారము సెప్టెంబర్ మాసంలో ఉంది. అయితే ప్రతి సంవత్సరము మనము పుట్టినటువంటి పిల్లలకి 33% పాపులేషన్కి కూడా టీకాలు వేయడం జరుగుతుంది. అంటే 4 నెలల వయసు పైన ఉన్న పిల్లలకి టీకాలు వేస్తారు, పెద్దవాటికి కూడా టీకాలు వేయడం జరుగుతుంది. ఓకే. ఇలా ఈ చిన్న వయసులో ఉన్న పశువులకి అలాగే పెద్దవాటికి వేసేటప్పుడు ఆ మోతాదులో తేడా అనేది ఏమైనా ఉంటుందా? లేదండి, టీకాలలో మోతాదు తేడా ఉండదు, సేమ్ గానే వేస్తాను. వేరే మందులలో యాంటీబయాటిక్స్ అలాంటి వాటిల్లో మన బరువును బట్టి మోతాదు తేడా ఉంటుంది, కానీ వీటికి ఉండదు. ఓకే. టీకాలు అలాగే వేస్తారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో కొన్ని సందర్భాల్లో రైతులు టీకాలు వేయించడానికి వెనకాడుతూ ఉంటారు, కొంతమంది భయపడుతూ ఉంటారు. అసలు కారణాలు ఏముంటాయండి? అంటే భయపడడానికి కారణాలు అంటే అందులో ఫస్ట్ ఏంటంటే అండి, రైతుకి ఆ టీకా మీద అవగాహన లేకపోవడం. అక్కడ ఆ రైతు ఏదైతే ఎక్కడ ఉంటారో అక్కడ ఆయనకి సరి అయిన పర్సన్ అవైలబుల్ లేకపోవడం, అంటే పశుసంవర్ధక శాఖ నుంచి కానీ ఈ టీకాలు ఇచ్చే వాళ్ళు అవైలబుల్ లేకపోవడం, దాని గురించి చెప్పలేకపోవడం, అంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది. అట్లాంటప్పుడు రైతు భయపడే అవకాశం ఉంటుంది. అంటే ఆయనకి తెలియక ఇప్పించుకోరు. అలా కాకుండా ఇంకొకసారి ఏమవుతుందంటే, ఈ టీకాలు వేసినప్పుడు ఎక్కడైతే టీకా వేస్తారో అక్కడ గడ్డలు ఏర్పడడం, లేకపోతే కొంచెం పుండ్లు అవడం, అలాంటివి వస్తే కూడా ఆయన ఏమనుకుంటారంటే ఇలాంటివన్నీ అంటే ఇట్లా వస్తున్నాయి కాబట్టి అనే ఉద్దేశంతో వేయరు. కానీ యాక్చువల్గా అది కరెక్ట్ కాదు, ఎందుకంటే అది చాలా చిన్న సమస్య. మనం టీకా వేయకపోవడం వల్ల జరిగే నష్టమే ఎక్కువ. ఎందుకంటే టీకా వేయకపోతే ఆయన పశువుకి జబ్బు చేసినట్టయితే కనుక దానికి అయ్యే ట్రీట్మెంట్ కాస్ట్ కానీ, లేకపోతే ఆయన పని దినాలు పోవడం కానీ, ఇది అంతా ఖర్చు చేస్తే ఎక్కువ లాస్ జరుగుతుంది. ఇది చాలా చిన్న సమస్య, దీన్ని కష్టమవుతుంది. తద్వారా ఆయన చాలా లాస్ అయిపోతారు, మిల్క్ లాస్ అయిపోతారు, లేకపోతే పశువుని లాస్ అయిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ జబ్బు పక్క వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి టీకాని కంపల్సరీ వారు వేయించుకోవడం అనేది ఉత్తమం. ఇలాంటి చిన్న చిన్నది, ఇది ఒకటే కారణం కాదు. టీకా వేసినప్పుడు ఏమవుతుందంటే ఒకసారి పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. అది చాలా టెంపరీ, ట్రాన్సియంట్, అంటే 2 days 3 days తగ్గిపోవచ్చు, లేదంటే వారం రోజులు తగ్గిపోవచ్చు. కాకపోతే ఇలాంటి కారణాల వల్ల కొన్ని అపోహల వల్ల రైతులు టీకాలు వేసుకోవాలి. ఈ టీకా వేయించినప్పుడు పాలు అనేది తీయొచ్చండి? టీకాలు వేసుకున్నప్పుడు పాలు వాడుకోవచ్చు, తీసుకోవచ్చు. అలాగే కొన్ని పశువుల్లో జబ్బవాపు వ్యాధి అనేది ఉంటుంది. జబ్బవాపు వ్యాధి టీకాలు, దానికి ఇచ్చే టీకాలు ఆ వ్యాధికి. జబ్బవాపు అనేది యాక్చువల్గా ఎక్కువగా తెల్ల పశువుల్లో కనిపిస్తుందండి, నల్ల పశువుల్లో కూడా వస్తుంది, కానీ మనకి ఎక్కువగా అయితే చిన్న వాటిలో వస్తుంది, అన్నిటిలో వస్తుంది. కానీ ఎక్కువగా 6 నెలల నుంచి 2 నెలలు వయసు వచ్చేటువంటి ఆ వయసులో ఉన్నటువంటి పశువులలో మనకి ఎక్కువగా చూస్తుంటాము. అంటే బాగా ఆరోగ్యంగా ఉన్న పశువులలో చూస్తుంటాం. ఒక్కోసారి లక్షణాలు లేకుండా కూడా మనకి పశువు చనిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఈ లక్షణాలు లేకుండా మనం ఎలా గుర్తుపట్టవచ్చు అంటే, పోస్ట్మార్టం చేసినప్పుడు మనకి జబ్బ అంటే ఎక్కడైతే కాలు ముందర భాగము, నెక్ రీజను, లేకపోతే వెనకాల హిప్ రీజన్లో కానీ ఆ కండరం మీద నల్లగా మచ్చ ఏర్పడి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల అది చనిపోతుంది. ఇది క్లాస్ట్రిడియం షావే అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. సో ఇది వచ్చినప్పుడు దానికి 108 degrees వరకు జ్వరం ఉంటుంది, లక్షణాలు కనిపించినట్టయితే. అట్లాగే 12 గంటల లోపల చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే ఇది కొంచెం మనం పశువుకి ఇంత ఎక్కువ జ్వరం ఉంది అనగానే ఇమీడియట్గా చికిత్సకి తీసుకుని వెళ్ళాలి. తర్వాత లక్షణాలు ఏముంటాయి అంటే, మేత మేయదు, అలాగే కాళ్ళు కుంటడం చేస్తుంది. కాళ్ళు కుంటినప్పుడు మనకి అక్కడ పరీక్షించినట్టయితే ఎక్కడైతే కండరం దగ్గర
ఇన్ఫెక్షన్ అయిందో అక్కడ బ్లడ్ సప్లై అనేది లేక గ్యాస్ ఫార్మేషన్ ఉంటుంది. ఈ బ్యాక్టీరియా వల్ల గ్యాస్ ఫార్మేషన్ ఉండడం వల్ల అక్కడ ఒత్తితే మనకి గాలి వలన మనకి శబ్దం అవుతూ ఉంటుంది అనమాట, కరకరమని శబ్దం అవుతూ ఉంటుంది. దానివల్ల మనం ఇది జబ్బవాపు అని గుర్తించవచ్చు. దీనికి ట్రీట్మెంట్ జబ్బు వచ్చేస్తే కనుక ట్రీట్మెంట్ ఏంటంటే పెన్సిలిన్ ఇంజెక్షన్స్, యాంటీబయాటిక్స్, ఇంకా ఇతర యాంటీహిస్టమిన్స్ యూస్ చేసి దాన్ని ట్రీట్మెంట్ చేస్తారు. లేదు మనకి నివారించాలి మనం ఇది రాకుండానే అంటే తొలకరికి ముందే అంటే వర్షాలు పడక ముందే సేమ్ ఇది కూడా ఈ టీకాలని వేయించేసుకోవాలి. ఈ టీకాలు మనకి TSVBRI అంటే తెలంగాణ స్టేట్ వెటర్నరీ బయాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ వారు ఉచితంగా ఈ టీకాలని సరఫరా చేస్తున్నారు. బ్లాక్ వాటర్ డిసీజ్, బ్లాక్ వాటర్ వ్యాక్సిన్ అని చెప్పి దీన్ని 3 ml సబ్క్యూటేనియస్గా ఇస్తారు. దీనిని రైతులకు ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి ఇది తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి నివారించడానికి మనం ఏం చేయాలి అంటే టీకాలు ఇవ్వడమే కాకుండా ఎక్కడైతే ఆ జబ్బు వచ్చిందో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గడ్డి పైన లేయర్ అంతా కూడా కాల్చి వేయాలి, ఈ స్పోర్ట్స్ అనేవి స్ప్రెడ్ కాకుండా ఉండడానికి. ఒకవేళ జబ్బు చేసి ఏదైనా పశువు చనిపోతే ఇమీడియట్గా దానిని సున్నం వేసి గోతిలో పూడ్చిపెట్టాలి. ఎక్కడంటే అక్కడ డిస్పోజ్ చేయకూడదు, మనం కళేబరాన్ని కార్కస్ని ఎక్కడ కూడా డిస్పోజ్ చేయకూడదు. ఓకే, అంటే ఆ పశువు నుంచి వేరే పశువులకు కూడా సోకే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇది జనరల్గా కలుషిత ఆహారము నీరు నుంచి వస్తుంది. అంటే ఈ పశువులన్నీ ఒక దగ్గరికి వెళ్ళి మేత మేయడం, నీరు తాగడం చేస్తే కనుక ఏదైతే పశువుకి వ్యాధి సోకిందో దాని నుంచి మిగతా పశువులకు వచ్చే అవకాశం ఉంది. అందుకోసం మనం ఏం చేయాలి అంటే ఈ పశువుల్ని ఇమీడియట్గా సపరేట్ చేసుకోవాలి, వేరే పెట్టుకోవాలి. మిగతా పశువులు హెల్దీ పశువులతో కలవనీయకూడదు. హెల్దీగా ఉన్న వాటికి టీకాలు వెంటనే వేయించుకోవాలి, దీనికి ట్రీట్మెంట్ చేయించాలి. అలాగే మేడం కొన్ని పశువుల్లో చిటుకు వ్యాధి అనేది వింటుంటాం. ఈ చిటుకు వ్యాధి లక్షణాలు ఏంటండి, దానికి టీకా అనేది ఎలా ఇవ్వాలి? చిటుకు వ్యాధి గొర్రెలు మేకల్లో వస్తుందండి. చిటుకు అంటే చిటుకు వేసే అంతలో చనిపోతాయి కాబట్టి దాన్ని చిటుకు వ్యాధి అంటారు. దీన్ని గడ్డి రోగం అని కూడా అంటారు. ఈ చిటుకు వ్యాధి వచ్చిన గొర్రెలలో ఒక్కోసారి లక్షణాలు కనిపించకుండా చనిపోతాయి, ఒక్కోసారి చనిపోయే ముందు గిలగిలా కొట్టుకుని కడుపు ఉబ్బడము లాంటి లక్షణాలు చూపించి చనిపోతాయి. అయితే ఇది క్లాస్ట్రిడియం పర్ఫరెన్జన్స్ టైప్ D అనే బ్యాక్టీరియం వల్ల వస్తుంది. అయితే ఇది ఈ బ్యాక్టీరియా ఏదైతే విష పదార్థాన్ని రిలీజ్ చేస్తుందో టాక్సిన్ని, దాని వలన వచ్చే జబ్బు. సో దీనిలో 10% వరకు అంటే మందలో 10% వరకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఎక్కువగా వర్షాకాలంలోనే వస్తుందండి. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా వర్షాకాలం తర్వాత వచ్చిన గడ్డి వాడిపోయినా కూడా లేకపోతే ఆ గడ్డిని మేపడం వల్ల మనకి జబ్బు జనరల్గా వస్తుంది. సో మనం మందని జాగ్రత్తగా అలాంటి ప్రదేశాలకు వెళ్ళనీయకుండా జాగ్రత్తగా మేపు చేసుకోవాలి. అట్లాగే వర్షాలు శుభ్రమైన నీరును తాగించాలి. ఈ టీకాని మనం తొలకరి కంటే ముందే, మాన్సూన్స్ కంటే ముందే కనుక వేయించుకున్నట్టయితే మనం ఈ వ్యాధి నుంచి గొర్రెలను మేకలను కాపాడుకోగలిగిన వాళ్ళం అవుతాం. ఈ టీకాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు మన పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో TSVBRI వారు తయారు చేసినటువంటి టీకాను ఎంటెరోటాక్సిమియా వ్యాక్సిన్, దీన్ని గొర్రెలు మేకల్లో ఉచితంగా సరఫరా చేస్తున్నారండి. ఈ టీకాల ప్రోగ్రాం ప్రకారంగా కూడా చేస్తారు. మనకి ఏదైనా అవసరం ఉంటే కూడా స్థానిక మండల డాక్టర్ గారిని సంప్రదించినట్టయితే వారు దానికి తగిన విధంగా సహాయపడగలరు, సలహాలు ఇస్తారు. ఓకే మేడం, అలాగే గోట్ పాక్స్ అనే వ్యాధి ఉంటుంది కదా, ఆ వ్యాధి లక్షణాలు, వాటికి ఇచ్చే టీకాలు. గోట్ పాక్స్ అంటే మేకలలో వచ్చేటువంటి మసూచి. అయితే ఈ గోట్ పాక్స్ వ్యాధిని కూడా సేమ్ ఇట్లాగే బొబ్బలు వస్తాయండి. మేకలన్నిటికీ కూడా బొబ్బలు వస్తాయి, జ్వరం వస్తుంది. ఇది చూసిన వెంటనే ఏర్పాటు చేయొచ్చు. దీనికి కూడా టీకా సేమ్ TSVBRI నుంచి మనకి ఉచితంగా సరఫరా చేస్తున్నారు గోట్ పాక్స్ వ్యాక్సిన్. ఇది వైరల్ వ్యాక్సిన్. దీనిని 0.2 ml ఇంట్రాడర్మల్ కింద ఇస్తున్నారు. అంటే ఒక్కొక్క మేకలో 0.2 ml ఇంట్రాడర్మల్గా ఇస్తారు రూటుల్లో. దీనిని కూడా యాక్చువల్గా రైతులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఉచితంగా ఇది టీకా కార్యక్రమం మనకి యాక్చువల్గా 1 నుంచి 9 సెప్టెంబర్ 2021 అన్నారు. ఇది ఇప్పుడు కనుక చేయలేదు కాబట్టి దీనికి మళ్ళీ తేదీలు నిర్ణయించి ఆ టైంలో సరఫరా చేయడం జరుగుతుంది. సో అప్పుడు అందరూ కూడా వేయించుకోవాలి. దీనికి వచ్చే సిమ్టమ్స్ ఏంటండి, లక్షణాలు? వీటికి కూడా బొబ్బలు వస్తాయండి. మొత్తం బాడీ అంతా కూడా ఇట్లా బొబ్బలు ఏర్పడతాయి. ఓకే.
దానిని చూసి మనము ఏర్పాటు చేయొచ్చు అనమాట. ఇది చూడగానే గుర్తుపట్టేస్తారు. ఈవెన్ మన రైతు సోదరులు కూడా ఇది అమ్మ తల్లి పరీక్షలు అనేవి చేయించాలంటారా? పరీక్షలు అనేవి ఉంటాయండి మన జిల్లా లెవెల్లో కూడా. అంటే ఇది ఈ వచ్చిన వ్యాధి గోట్ పాక్సే అని మనకి నిర్ధారించుకోవడానికి మనకి జిల్లా లెవెల్లో యానిమల్ డిజీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ అని ఉంటుంది. అక్కడ వారు వచ్చి ఇవన్నీ కూడా శాంపిల్స్ సేకరిస్తారు. వారు ఇక్కడ TSVBRE మన ఇక్కడ రాష్ట్ర పరిశోధన సంస్థకి పంపిస్తారు. అక్కడికి పంపించినప్పుడు వారు తగిన పరీక్షలు చేసి దానిని గుర్తించి చెప్తారు అనమాట. ఇది సంబంధించిన ట్రీట్మెంట్ అనేది కన్సర్న్ డాక్టర్ కానీ అక్కడ ఉన్నవారు చేసేస్తారు. ఇది అదే అని చెప్పి మనకి గనక నిర్ధారించితే ఆ ఏరియాలో ఏంటంటే మనం ఎక్కడైతే ఏ గ్రామం నుంచి అయితే ఆ శాంపుల్స్ సేకరిస్తాము అది ఎండమిక్ ఏరియా కింద అంటే అవుట్ బ్రేక్ వచ్చింది అని చెప్పేసి తెలుసుకుని అక్కడ ఉన్నటువంటి వచ్చిన వాటికి ట్రీట్మెంట్ చేస్తారు. రాని మిగతా అన్ని మేకలకి కూడా మనము టీకాలు వేయడం జరుగుతుంది. ఆ మండలంలో ఉన్న మిగతా మేకలన్నిటికీ కూడా టీకాలు వేస్తారు. ఓకే, అలాగే PPR వ్యాధి గురించి చెప్పండి మేడం. అలాగే వాటికి లక్షణాలు, దానికి ఇచ్చే టీకాల గురించి వివరించండి. PPR అంటే పెస్టిస్ డెస్పెటిట్ రుమినెన్స్ అంటారు. ఇంగ్లీష్లో PPR వ్యాధి అంటారు. దీన్ని గోట్ ప్లేగ్ లేకపోతే పుర్రు రోగము, పారుడు రోగం అని మన తెలుగులో వ్యవహరిస్తుంటారండి. అయితే దీనికి ఏంటంటే ఎక్కువగా మేక పిల్లల్లో వస్తుంది. ఇది కూడా జ్వరం వస్తుంది, బాగా నోట్లో పుండ్లు అవి వస్తాయి. అంతేకాకుండా కొంచెం విరేచనాలు అవుతాయి, వాసన కలిగిన విరేచనాలు ఉంటాయి, ఎక్కువ జ్వరం వస్తుంది, నీరసంగా అయిపోతాయి. సో వీటికి వెంటనే మనం సపోర్టివ్ థెరపీ అంటే అంబలి తాగించడము, గ్లూకోజ్ నీళ్ళు తాగించడము, వాటికి శక్తి రావడానికి, అంటే అవి తినలేవు, మేయలేవు, పాలు తాగలేవు కాబట్టి మనము వెంటనే అలాంటి చికిత్సలు అన్నీ చేయాలి, సపోర్టివ్ థెరపీ చేయాలి. అట్లాగే ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తే యాంటీబయాటిక్స్ కూడా యూస్ చేయాలి. సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తే కనుక మనము యాంటీబయాటిక్స్ కూడా యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వీటికి మనము రాకుండా ముందుగానే టీకాలు వేసుకోవాలి. PPR టీకాలని కూడా మనం ఎక్కువగా ఈ మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఉచితంగానే మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా సరఫరా చేస్తున్నారు. దీనిని తయారు చేసేది తెలంగాణ స్టేట్ వెటర్నరీ బయాలజికల్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి. అయితే ఇప్పుడు 33 ఇప్పుడు వచ్చేటువంటి ఎక్కువ పక్క నుంచి స్కీముల్లో తెచ్చుకున్నటువంటి గొర్రెలు మేకలకు కూడా మన TSVBRE వారు టీకాలు తయారు చేసి ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ జనరల్గా మొత్తం అందరూ ఉపయోగించుకుంటే బాగుంటుంది. మేడం, మీరు PPR వ్యాధి గురించి చెప్తున్నారండి. వ్యాధికి ఇచ్చే టీకాల గురించి వివరించండి మేడం. అది టీకా PPR వ్యాధికి TSVBRE వారు తయారు చేసే టీకాని రాష్ట్రం అంతటా కూడా సరఫరా చేయడం జరుగుతుందండి. అది అందులో 100 డోసుల టీకా. యాక్చువల్గా దీనిలో నార్మల్ సెలైన్ కలపడం జరుగుతుంది. అయితే ఆ టీకాని మనము 1 ml సబ్క్యూటేనియస్గా ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క గొర్రెలకు, మేకలకు. ఓకే, అలాగే మనం టీకాలు వేయించుకునే ముందు నట్టల నివారణకి మందులు అనేవి ఏమైనా తాగించాలంటారా? కంపల్సరీ మనం ఎప్పుడు కూడా నట్టల నివారణ మందులు తాగించుకున్నట్టయితే పశువు ఆరోగ్యంగా ఉండి రోగ నిరోధక వ్యవస్థ బాగా పనిచేస్తుందండి. ఓకే, సో దానివల్ల మనకి ఉపయోగం అన్నమాట. టీకాలు ఇచ్చే ముందు చేసుకుంటే చాలా మంచిది. అలాగే మేడం, మీరు మన రాష్ట్రంలో NAOCP కింద FMDCP మరియు బ్రూసెల్లా ప్రోగ్రామ్ ఇవన్నీ జరుగుతుంటాయి కదా, సో వాటి గురించి ఒకసారి వివరించండి. NADCP అంటే నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనేది మన భారతదేశంలోనే చేపట్టబడినటువంటి ఒక కార్యక్రమం అండి. ఇది మన సెప్టెంబర్ 2019 ఆ సంవత్సరంలో మన ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గాలికుంటు నివారణ కార్యక్రమం మరియు అలాగే బ్రూసెల్లా ఈసుడ్ రోగానికి టీకాలు వేయడం అనేది వీటి ప్రధాన అంశాలు అన్నమాట. ఈ కార్యక్రమంలో ఈ కంట్రోల్ ప్రోగ్రామ్స్ అనేది చేపట్టడం జరిగింది. దీనికోసం అని 113,335 కోట్లు మనకి అంటే ఈ ప్రోగ్రామ్కి బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో భారతదేశం అంటే నేషనల్ లెవెల్లో ఉద్దేశం ఏంటి అంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి
100% ఫ్రీగా ఈ వ్యాక్సిన్ అనేది సప్లై చేసి మొత్తం దేశం అంతటా నేషనల్ లెవెల్లో ఈ కార్యక్రమాన్ని జరపాలి అనేది. అందులో ఫస్ట్గా మనం ముందుగా చూసుకున్నట్టయితే ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్, అంటే గాలికుంటు నివారణ కార్యక్రమము. ఈ జబ్బు అనేది గాలికుంటు అనేది ఆవులు, గేదెలు మరియు పందులు, మేకలు, గొర్రెలు వీటన్నిటిలో కూడా వస్తుంది. సో ఇది ఏంటంటే దీని వలన జరిగే ఎకనామిక్ లాసెస్ దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది 2003-2004 సంవత్సరంలో ముందు ఒక 54 జిల్లాల్లో స్టార్ట్ చేశారండి. అట్లా ఇప్పటికీ 733 డిస్ట్రిక్ట్స్ కవర్ చేశారు టోటల్ మొత్తము భారతదేశంలోనే. అంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలి అని చెప్పి 100% సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వాలకి. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని అదే విధంగా అదే ప్రోటోకాల్స్ ప్రకారం నిర్వహించడం జరుగుతుందండి. అయితే ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి మన దేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, OIE అంటారు, వారు ఇచ్చినటువంటి ప్రోటోకాల్స్ ప్రకారంగా ఈ ప్రోగ్రామ్స్ అన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే గైడ్లైన్స్ ప్రకారం చేయడం జరుగుతుందండి. అయితే దీనికి FMD కంట్రోల్ ప్రోగ్రాంలో జరిగేటువంటి ముఖ్యమైన యాక్టివిటీస్ ఏమిటి అంటే సంవత్సరంలో 2 సార్లు 6 నెలలకు ఒకసారి గాలికుంటు నివారణ టీకాలు వేయడం, అట్లాగే 4-5 నెలల దూడలలో కూడా ఈ టీకాలు ప్రోగ్రాం నిర్వహించడం, దాని తర్వాత సీరో సర్వేలెన్స్ చేయడం, అంటే ఈ టీకా సరిగా పనిచేస్తుందా, టీకా ఇచ్చే నిరోధక శక్తి సరిగా ఉందా లేదా అనేది టెస్ట్ చేయడం, అట్లాగే ఈ టీకాలు భద్రపరచడానికి ఈ టీకాలు ఇవ్వడానికి ప్రొక్యూర్మెంట్ ఆఫ్ కోల్డ్ అంటే క్యాబినెట్స్, మనకి రిఫ్రిజిరేటర్స్ అవన్నీ కూడా చేయడం. దాని తర్వాత ప్రతి ఒక్క రైతుకి ఈ కార్యక్రమం మీద అవగాహన కల్పించే ఈ మాస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ మీద అవగాహన అవేర్నెస్ క్యాంప్స్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నారండి ఈ కార్యక్రం కింద. అలాగే హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటండి? ఈ హెర్డ్ ఇమ్యూనిటీ వల్ల ఉపయోగాలు ఏంటి? హెర్డ్ ఇమ్యూనిటీ అంటే మనము యాక్చువల్గా టీకాలు ఒక ప్రదేశంలో ఏ వాటికి ఏ పశువులకి మనం టీకాలు ఇవ్వాలి అనేది గుర్తించడం జరిగిన తర్వాత ఆ యొక్క టీకాలు ఇవ్వడం చేస్తాం. అయితే కొన్ని పశువులలో కానీ మనుషులలో కానీ మనం టీకాలు ఇవ్వలేకపోతాం కొన్ని కారణాల వల్ల. సో వాటిని రక్షించడానికి మిగతా వాటన్నిటికీ కూడా టీకాని వేస్తే ఈ వాటిని మనం వాటన్నిటికీ వ్యాధి నిరోధక శక్తి వచ్చి అక్కడ జబ్బు అనేది రావడం జరగదు. అలా ఈ యానిమల్స్ రక్షించబడతాయి. సో దీన్ని హర్డ్ ఇమ్యూనిటీ అంటారు. ఇది ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క శాతం నిర్ణయిస్తారు. కొన్నిటికి 100% వేయాలి అంటారు, కొన్ని 90% వేస్తే హర్డ్ ఇమ్యూనిటీ ఉంటుంది అని చెప్పి చేస్తారు. అంటే పశువుని బట్టి దానిలో జబ్బుని బట్టి వాటికి వచ్చే దీన్ని బట్టి నిర్ణయించి అక్కడ ఉన్న ప్రదేశంలో అది వేసి ఆ జబ్బుని కంట్రోల్ చేస్తారనమాట. అయితే ఎప్పుడైతే ఈ వ్యాధి నిరోధక శక్తి ఆ మందలో కనుక వస్తుందో ఇంత % 90% అట్లా నిర్ణయిస్తారు. దానిని హర్డ్ ఇమ్యూనిటీ అంటారు. అంటే సామూహికంగా వచ్చేటువంటి వ్యాధి నిరోధక శక్తి. ఓకే. ముఖ్యంగా వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఏ అంశాలు అనేవి దృష్టిలో పెట్టుకోవాలండి? వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా పశువు ఆరోగ్యంగా ఉందా లేదా అనేది చూస్తారండి. దాని ముందు నట్టల నివారణ కార్యక్రమం ఒకటి చేస్తారు. జబ్బు వచ్చిన వాటిల్లో ఇవ్వరు వ్యాధి, ఎందుకంటే ఇమ్యూన్ సప్రెషన్ ఉంటుంది కాబట్టి వాటితో పాటు ఇవ్వడం జరగదు. ఓకే. ముఖ్యంగా మనకి టీకాల వల్ల ఉపయోగాలు ఏంటో మళ్ళీ ఒకసారి మన ప్రేక్షకులకు వివరిస్తారు. టీకాల వల్ల యాక్చువల్గా ఎప్పుడు కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అంటే చికిత్స కంటే నివారణే మేలు. ఎప్పుడు కూడా టీకా ఇస్తే కనుక మనం ఫస్ట్ వ్యాధిని నిర్మూలించిన వాళ్ళం అవుతాము. ఒకటి అంటే కంప్లీట్గా ఎరాడికేట్ చేసే అవకాశం ఉంటుంది. 2 కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది, నిర్మూలించే అవకాశం ఉంటుంది. 3 తీవ్రతను తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఈ 3 జరిగితే గనక మనకి ట్రీట్మెంట్ కాస్ట్ అనేది తగ్గిపోతుంది. రైతుకి దీనివల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఒక పశువుకి మనం జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసుకునే కాస్ట్ చాలా ఎక్కువ అవుతుంది. అతనికి జరిగే నష్టం కూడా తీవ్రంగా ఉంటుంది. సో అంటే మిల్క్ లాస్ కావచ్చు, డైరెక్ట్ లాసెస్, లేకపోతే అంటే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావచ్చు, పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోవచ్చు యానిమల్లో, చిన్నతనంలోనే పశువులు చనిపోయే అవకాశం ఉంటాయి, దూడలు కూడా పశు సంపద ఆ రైతుకు తగ్గిపోవచ్చు. సో ఇవన్నీ జరగకుండా ఉండడానికి మనం రైతుని ఫస్ట్ టీకా వేసుకోవడం అనేది ఉత్తమం. ఇవన్నీ ఈ ఎకనామిక్ లాసెస్ జరగకుండా ఉండడానికి. మరొకటి ఏంటంటే
మనము ఎప్పుడైతే చికిత్స కోసం మందులు వాడతామో ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతుంటుంది. అలాగే ఈ ఫుడ్ ప్రొడ్యూసింగ్ యానిమల్స్ అంటారు, అంటే మనం మాంస ఉత్పత్తి కోసం పెంచేటువంటి పశువులలో కనుక ఎప్పుడు యాంటీబయాటిక్స్ ఇస్తే అది మనుషుల ఆరోగ్యానికి కూడా హానికరం అండి. సో అది కూడా తగ్గించిన వారం అవుతాం టీకాలు ఇచ్చినప్పుడు. అంతేకాకుండా ఈ ఒక పశువు నుంచి మనుషులకు, మనుషుల నుంచి పశువులకు వచ్చే వ్యాధులన్నిటిని కూడా నివారించిన వాళ్ళం అవుతాం టీకాలు ఇవ్వడం వలన. ఈ రెసిస్టెన్స్ అనేది, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది ఒక పెద్ద సమస్య అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఏదైతే తీసుకుంటున్నామో ఆహారంగా ఈ ఏవైతే మాంస ఉత్పత్తి కోసం ఇచ్చే పశువులన్నిటికీ కూడా వాళ్ళు ఉపయోగించే మందులన్నీ కూడా మనకి ఇబ్బందికరంగా ఉంటున్నాయి. సో టీకాలు ఇవ్వడం వల్ల ఇవన్నిటిని కూడా నివారించిన వాళ్ళం అవుతాం, మనం కూడా హెల్దీ ఫుడ్ తిన్న వాళ్ళం అవుతాం. అందుకే వన్ హెల్త్ కాన్సెప్ట్ని తీసుకొచ్చారండి. అంటే పశువుల ఆరోగ్యం బాగుంటే మనుషుల ఆరోగ్యం కూడా బాగుంటుంది, అంటే ఇద్దరి హెల్త్ సమానము అనేది ఉంటుంది. అంటే 75% ఆఫ్ ద డిజీజెస్ ఎక్కువగా మనుషుల్లో వచ్చేవి ఈ యానిమల్స్ నుంచే ఉన్నాయి. సో అందుకోసం టీకా ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకోవాల్సిన అంశం అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ పశువులకి ఎటువంటి వ్యాధులు అనేవి ఎక్కువగా వస్తున్నాయండి? పశువులకి ఈ సీజన్లో వర్షాకాలంలో ఎక్కువగా గొంతు వాపు, జబ్బవాపు, మళ్ళీ పశువులలో అంటున్నారు కదా, అవి బ్యాక్టీరియల్ డిసీజెస్ వస్తాయండి. దాని తర్వాత గాలికుంటు వ్యాధి ఫస్ట్ రిపోర్టెడ్ డిసీజ్ మన భారతదేశంలో ఏది అంటే అది గాలికుంటు అనే చెప్తారు. దాని తర్వాత హెమరేజిక్ సెప్టిసిమియా అంటే గొంతువాపు వ్యాధి సెకండ్ రిపోర్టెడ్ డిసీజ్. దాని వలన వచ్చిన ఆర్థిక నష్టం 5,552 కోట్లు నేషనల్ లెవెల్లో అని చెప్పి అంచనా వేయడం జరిగింది. ఒక్క పశువు అంటే ఒక ఆవు మీద 6,000 నష్టం ఒక రైతుకు జరుగుతుంది ఆ వ్యాధి కనుక వచ్చినట్లయితే. అట్లాగే గేదెల మీద వచ్చినట్టయితే 10,000 రూపాయల నష్టాన్ని అతను అంటే అంచనా వేశారు అలాగూ మనకి కనుక ఆ వ్యాధి ఒక పర్సన్కి ఒక పశువులో కనుక వచ్చినట్టయితే అని. ఇలా చూస్తే మన నేషనల్ జిఎస్డిపి కూడా పడిపోయే అవకాశం ఉంటుంది, రైతుకి ఎంతో ఆర్థిక నష్టం కూడా జరుగుతుంది. కాబట్టి వీటిని మనము ఆంథ్రాక్స్ దొమ్మ వ్యాధి ఉంటుంది, బ్రూసెల్లోసిస్, తర్వాత మళ్ళీ ఈసుడు రోగము, ఇవన్నీ తర్వాత నెక్స్ట్ వస్తాయండి. ఇవన్నీ కూడా ఎక్కువగా వస్తుంటాయి. ఓకే, అలాగే టీకాలతో పాటు పశువుల ఆరోగ్యానికి ఇంకా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? టీకాలతో పాటు ఎప్పుడు కూడా అండి ఓన్లీ టీకా ఒకటే రక్షించబడదు. ఎప్పుడు కూడా మనము 4 నెలల వయసు నుంచి అంటే పుట్టిన వెంటనే మనం నట్టల నివారణ ప్రోగ్రామ్ చేసుకోవాలి. నట్టల నివారణ కోసమని నట్టల మందులు త్రాగించాలి. దాని తర్వాత ప్రాపర్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఇవ్వడం చేయాలి, అంటే దానికి సమతుల్యమైన ఆహారం ఇవ్వాలి. దాని తర్వాత షెల్టర్, సరైన పాకలు, అంటే ఎన్విరాన్మెంటల్ వీటి నుంచి కూడా మనం వాటిని కాపాడగలగాలి. వర్షాలు, ఎక్కువ ఎండ, టెంపరేచర్స్ ఇది నుంచి కూడా వాటిని కాపాడడం చేయాలి, స్ట్రెస్కి గురి కాకుండా. శుభ్రమైన నీరును అందించాలి, టైమ్లీ వ్యాక్సినేషన్స్ చేసుకోవాలి. ఇవి చేసుకున్నట్టయితే ఎప్పుడు కూడా రైతు చాలా తన పాడిని పెంచుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే మేడం, పశువుల ఆరోగ్యానికి సంవత్సరం పొడుగున టీకాలు, ఈ అంశం గురించి మన రైతు సోదరులకి చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. ఇదండి ఇవాళ రైతు నేస్తం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఈ అంశం గురించి మరింత అదనపు సమాచారం కోసం సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ ఎం కళ్యాణి, సహాయ సంచాలకులు, TSVBRA, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్ 9652280047.